చూడండి మా ఎక్స్తా అలిగేసాడు బాబు మీద. సారీ చెప్పేసాను కదా మరి. బాబాయ్ అట్లా కొద్ది సో దేడిది డాన్స్ చేస్తుందట. సో హే గైస్, అందరికీ గుడ్ మార్నింగ్ గుడ్ ఆఫ్టర్నూన్ చెప్పడం కూడా నాకు అర్థం కావట్లేదు నాకు. ఎందుకంటే టైం 11:30 అవుతుంది టైం. సో 11:30కి బ్లాగ్ స్టార్ట్ చేసిన ఇవాళ. ఇంట్లో ఎవరు లేరు, నేను ఎక్స్ట్రా ప్రతి అండ్ మా అమ్మ ఉన్నాం. అంతే. మా వదిన అనే ఎవరికో కుంకుమ పసుపు మీద ఎవరైనా బయటికి వెళ్ళారు అనమాట. సో మేము ముగ్గురు అత్తకే స్వీట్స్ తీసుకెళ్ళారంట. అత్త అంటే మా వదినాల అన్నయ్యాల వైఫ్. సో వైఫ్ ప్రెగ్నెన్సీ ఏదో అంటే పెడుతున్నారు. సో అందుకని చెప్పి స్వీట్స్ ఏదో తీసుకుని వెళ్ళారు. కుంకుమ ఇవ్వాలంటాయి. అత్త దగ్గర కదా మమ్మీ వాళ్ళు. ఏం కాదు. సో అది సో ముగ్గురు ఉన్నాం. బాగాలేదు, లైట్ తగ్గింది నాకు ప్రత్యేకమే. సో ఇది ఎందుకు మానేసిన కూడా తెలియదు. దీక్షిత ఎందుకే మానేసిన స్కూల్? ఇస్తా ఫోన్ ఛార్జింగ్ ఏంటి నేను పరిగెట్టాలి 3 నెంబర్స్లో 1 2 3 ఏంటి మమ్మీకి ఫోన్ చేయాలా? ఎప్పుడు వస్తుందని లెగిక్షిత కాలేజ్ కథలు ఎవరంటే ఇద్దరికిద్దరు భోజనం చేద్దాం. నా ఆపరేషన్ మరి భోజనం చేసి డ్యాన్స్ చేద్దాం. భోజనం డ్యాన్స్ ఇచ్చితే అన్నం తినేస్తుంది. నేను ప్రతి మాత్రం ఇంకా తినలేదన్నాం. సో నేనైతే ఈరోజు బ్లాగ్ చూస్తున్నాను అండి. కనబడిందా? సో ప్రత్యేక ఫేవర్ అని చెప్పింది బ్లాగ్. ఫేవర్ ఆ బ్లాగ్ అని మరి చూస్తున్నాను. ఇవాళ ఈరోజు రిలీజ్ అయింది, అప్లోడ్ అయింది. ఏం కూర ఈరోజు? చారా. ఓకే ఓకే. నాకన్నా అమ్మ తల్లి నువ్వు వేయక. అమ్మ తల్లి నువ్వు వద్దాను నెక్స్ట్ వచ్చి నువ్వు ఎత్తే మొత్తం వంట అంతా చేస్తావు. ఏమన్నా ప్రతి వాళ్ళు చారు తింటారు. నేనేమొచ్చి అల్లం పచ్చడి వేసుకున్నా కప్పం తగ్గుతుందని. సో మనకి జ్వరం మెయిన్ కారణం కప్పం అనమాట. సో అందుకే కప్పం తగ్గుతుందని చెప్పి నేను రాత్రి ఉంది అల్లం పచ్చడి. సో అది వేసుకొని తింటున్నాను. ఇప్పుడైతే బండి క్లీన్ చేద్దాం. ఓకేనా? బండి కూడా క్లీన్ చేసి చాలా రోజులు అవుతుంది. నియర్లీ 1 month అయిపోతుంది. సో ఖాళీ కాబట్టి బండి క్లీన్ చేద్దాం పదండి. బండి పోసిన కడిగిద్దాం. అక్కడికి బుక్ అయింది. బుక్ లో పడిసి వచ్చి నిండిపోయింది ఏంటి? సరే పద. మొన్న తాగుతుందిరే అమ్మ. మమ్మీ వాళ్ళు రాకపోతే నాకు తెలిసి ఈవినింగ్ అయిపోద్ది. ఎందుకంటే డాడీ క్యారీ పెట్టుకెళ్ళిపోయారు. అంటే డాడీ భోజనం చేసేస్తాడు, పడుకుంటాడు. సాయంత్రం బయలుదేరి వస్తాను నాకు తెలిసి ఈజీగా. ఓకేనా? పడుకుందామా? కలర్స్ వేస్తావా? ఎవరికి వేస్తావు? ఎక్కడ వేస్తావు? చూడండి మా ఎక్స్తా అలిగేసాడు బాబు మీద. ప్లీజ్ ఏరా ఇస్తా. సారీ చెప్పాను కదా. సారీ చెప్పేసాను కదా మరి. బాబాయ్ మరి ఇందాక నేను
వీడియో కెమెరా గురించి చూసుకుంటుంటే వచ్చింది, వచ్చి నా పక్కన కెమెరా ఉంది, తప్పు మన ఎగిరిసింది గేమ్ ఆడుకుంటారని చెప్పి ఫోన్ మీదకి. దాంట్లో కెమెరా ఉంది, మోచేయి ఉంటుంది కదా, సో మోచేయి ఏమో కెమెరా మీద పడిపోయింది. వాడు బీ మీద ఒకటి తగ్గించాను అంతే. అప్పటి నుంచి సర్వీస్ కూర్చుంది. అవైతే మట్టవా అయితే ఎక్స్ట్రా పప్పులే కొనండి, ప్రతిదీ కొంటున్నాం. బండి కూడా నీట్గా అయిపోయిందా? కొత్త బండి అయిపోయిందమ్మా. పౌడర్ రాస్తున్నాయి మనకుండా, చేతికి పౌడర్ ఇంకా అంటుకొని ఉంది ఏమో. అటుపక్క వద్దు, అటుపక్క ఎందుకు చెప్పి అప్పుడు వెళ్దాం, అలా వెళ్ళొచ్చారా వెళ్దాం. ఓకేనా? ఓకే అంటేనే గట్టిగా. కరెంట్ మరి కరెంట్ ఎలా అవుతుంది టీవీ చూసినప్పుడు ఆ వైర్లోంచి కరెంట్ మన ఇంటి దాకా వస్తుంది అనమాట. ఓకేనా? గాయస్ చెప్పు. గాయస్కి మేము ఇలాగా స్నానం చేసాము, సూర్య మీద ఆచేస్తాం అని చెప్పు. గట్టిగా చెప్పలే, నీకు సిగ్గే. జనరేషన్ అలా ఉందో, ఏం చేస్తాం. నా ఒకటి కనుక దేనికి సిగ్గే. ఇప్పుడు చెప్పు చెప్పు, నాకు గట్టిగా చెప్తున్నా. హలో డోస్, ఇప్పుడేమో మీ స్నానం చేస్తాం, ఇప్పుడేమో ఆచరిస్తున్నాం. వెళ్తాను నువ్వు ముగ్గురుంటేనే డేంజర్, మళ్ళీ ఎరకాదు. చాలా కదా చెప్పదే. స్నానం చేసి అలాగా షికార్కి వచ్చాను నేను ఇక్షిత. ఈవినింగ్ క్లైమేట్ చాలా చల్లగా ఉంది. ప్రతి ఏమొచ్చి స్నానం చేయలేదు, సో అందుకని ప్రతి తీసుకెళ్ళాలి. నేనే ఇష్టంగా వచ్చాను. 3 2 3 కరెంట్ వచ్చేది. ఒక 10 లెక్క పెడితే కరెంట్ వచ్చేది. 10 లెక్క పెడితే కరెంట్ వచ్చేద్దా? ఇట్లా అయితే లెక్క పెట్టు. 1 2 3 4 5 6 7 8 9 రిపేర్ చేస్తున్నారు అక్కడ, అక్కడ ఇంకా రిపేర్ చేస్తున్నారు అక్కడ. రిపేర్ చేస్తే ఇంకే వస్తుంది కరెంట్. అలా చూడండి ఏం చూస్తున్నారా అక్కడ ట్యూషన్లోనే ఇండిపెండెన్స్ సెలబ్రేట్ చేస్తున్నారా. మీరు ఎలా అండి వెళ్తుంది భయం, ఎక్కడ జాయిన్ చేస్తామని ట్యూషన్లో. కరెంట్ పోతే ఎలా మేడం వచ్చి అన్నమాట ఇట్లా వేసుకుని డ్యాన్స్ చేస్తుంది ఇస్తే. సో దేడి ఎవరు డ్యాన్స్ చేస్తుంది తెచ్చుకో, తెచ్చుకోండి. టైం 8 అవుతుంది. 8 o'clockకి భోజనం చేస్తున్నాం. డిన్నర్ మధ్యాహ్నం పప్పుచారు డిన్నర్ ఇవాళ. అది సినిమా నాకు అంత ఇరవై నేను కాదు. నేను అదిగో మీ టర్న్ అయిపోయినప్పుడు మర్యాద నాకు ఇచ్చేయాలి. కూర్చో చూడు, మేము భోజనం చేసి చెప్తున్నాం. మీ తర్వాత మీ ఇష్టం, మీరు రాత్రి 10 చూసుకున్నాం. ఇది చేస్తున్నది అది అట్లా అనేటి కెమెరా చూసుకున్న తర్వాత మాకు పెట్టి దాన్ని అడిగి తిప్పుతుంది. ఆ బలని దిమ్మలు ఉండే సార్ అవుతుంది అలాగే. రే
చదివండి ఇంట్లో అందరూ పడుకుని పోయారు. సో మనం కూడా లైట్ ఆఫీస్కొని పడుకుని పోదాం. ఇప్పుడు దాకా ఫ్రీ ఫైర్ ఆడుకుంటున్నాను. సో ఫ్రీ ఫైర్ కూడా ఆడుకుని టైం పాస్ అయిపోయింది ఇప్పుడు దాకా. సో ఇప్పుడైతే మనం పనులన్నీ చూసుకుని ఇంకా పడుకుని పోదాం. ఎందుకంటే బాగా టైం అయిపోయింది. టైం అంతా 11 అయిపోతుంది. సో వీడియో ఎడిటింగ్ చేసుకుని నిద్ర అయిపోదాం. అందరికీ సీ దెన్ టుమారోస్ వ్లాగ్. బాయ్ గైస్, గుడ్ నైట్. పడుకోండి మీరు కూడా.